విశాఖ జిల్లా సెంట్రల్ జైల్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు ఘాటు వ్యాఖ్యలు. ఉద్యమకారులకు విప్లవ జేజేలు. బైజూస్ ప్రైవేట్ సంస్థ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా జనవరి 3వ తేదీన విశాఖలో నిర్వహించిన ఆందోళన పాల్గొన్న ఎస్ఎఫ్, వైఎఫ్ నాయకులపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన వారికి బెయిల్ మంజూరు సందర్భంగా శనివారం విశాఖ కేంద్ర కారాగారం వద్ద విడుదలైన వారికి స్వాగతం పలుకుతున్న సిపిఐ, విద్యార్థి, యువజన, మహిళా, ఏఐటియుసి సంఘాల నేతలు. బైజూస్ అనే సంస్థ 3,500 కోట్ల రూపాయలు లూటీ చేస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది. దీన్ని ఎలాగైనా అరికట్టాలని అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో బైజూస్ సంస్థల మీద ఆందోళన చేయాలని పిలుపులో భాగంగా విశాఖపట్నంలో ద్వారకా నగర్ సెంటర్ లో ఉన్నటువంటి బైజూస్ సంస్థలో విద్యార్థి యువజన సంఘాల నాయకులైనటువంటి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి వై రాంబాబు, అదేవిధంగా అధ్యక్షుడు కె అచ్యుతరావు, ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అదేవిధంగా వై సాయి కుమారు, దేముళ్ళు, వీళ్ళు 5గురు ఆందోళన చేశారు. పోలీసులు పైచాచికంగా అక్రమంగా కేసులు పెట్టారు. ఈ వాళ్ళకి 19 రోజులు అయింది. ఈ 19 రోజులు వాళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉండి ఈ రోజు విడుదలైనారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటుంది. రాష్ట్రంలో కమ్యూనిస్టులకి, మరి ముఖ్యంగా సిపిఐ ప్రజా సంఘాల నాయకులకి ఎవరికి కేసులకు భయపడేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా ఆలోచన చేయాలా? బైజూస్ కి అండగా ఉంటావా, పేద విద్యార్థులకి, యువజనులకి అండగా ఉంటావా? ప్రతి సంవత్సరం నేను క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువజనులకి అందరికీ ఉపాధి కల్పిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి దొంగ మాటలు చెప్పి ఈ రోజు బైజూస్ సంస్థ ద్వారా నీ ఖజానాన్ని నింపుకొని ప్రజలను మోసం చేస్తున్నావు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, రేపు ఎన్నికల్లో యువజన విద్యార్థులందరూ నిన్ను ఇంటికి పంపించి బంగాళాఖాతంలో కలుపుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి అందరి కుటుంబాలకి కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులకి అందరికీ ఈ కేసు కొట్టేసేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ, వారి కుటుంబాలందరికీ మరొక్కసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు చేస్తూ, ఎవరైతే అరెస్ట్ అయి బయటకు వచ్చారో వాళ్ళందరికీ జేజేలు పలుకుతూ మీ అందరికీ అండగా ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ. మీరేం బెరవక్కర్లేదని మరొక్కసారి హామీ ఇస్తూ ముగిస్తున్నాం. అనంతపూర్, కడప వివిధ ప్రాంతాలు ఆందోళన చేశారు. అక్కడ ఆస్తి నష్టం జరిగింది అనేది వాళ్ళు పోలీసులు, అదేవిధంగా సమస్య యాజమాన్య కేసులు పెట్టకుండా పోలీసుల్లో ఒత్తిడి చేసి, ఎందుకంటే పోలీసులు తప్పు కదా, రాష్ట్ర ప్రభుత్వమే దాంట్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేసులు పెట్టించడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల ద్వారా నష్టపోతున్న వాటిపైన పట్టించుకోకుండా సమస్య మూసివేయాలని మనం ఆందోళన చేస్తే మన పైన 307 కేసులు పెట్టడం చాలా బాధాకరం. ఆ సమస్య ఇప్పటికే కర్నూలులో కూడా ఈ సేమ్ కేసులు ఇదే సెక్షన్ లో ఏం పెట్టారో, వైజాగ్ లో ఏం పెట్టారో అక్కడ కూడా పెట్టారు. అయితే ఆ రోజు మన వాళ్ళు ఎవరు కూడా అక్కడ దొరకపోవడం ద్వారా ఆ కేసు అట్లా పెండింగ్ పెట్టారు. అదేవిధంగా అనంతపూర్ లో ఇతర ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేశారు. ఎందుకు బయట పెట్టడం లేదు. నాయకులు పెట్టిన కేసుల పైన కూడా మీరు వెంటనే వెనక్కి తీసుకోవడానికి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇప్పటికే మళ్ళీ ఒకసారి రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుల పైన, ఆ సమస్య అక్రమాల పైన మరింతగా ఉద్యమాలు చేయడానికి కూడా రాష్ట్ర ఏవైఎఫ్, ఏఎస్ఎఫ్ కమిటీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. చెప్పడం జరిగింది. 8, 9, 10 తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి. పైగా ఈ కంపెనీకి చెడ్డ పేరు కూడా చాలా మూట కట్టుకోవడం కూడా జరిగింది. మనీ లాండరింగ్ లో కేసులు ఉన్నాయి. మరి అదేవిధంగా సిబిఐ ద్వారా, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కూడా వీళ్ళకి ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి మరి బైజూస్ కంపెనీలతో ఒప్పందం సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో గత 3వ తారీఖున, ఈ నెల 3వ తారీఖున పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఆ ఉద్యమంలో భాగంగా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సంస్థ అని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాల పైన అక్రమంగా కేసులు బనాయించి ఒక రౌడీ షీటర్స్ కు మరి విధించాల్సినటువంటి సెక్షన్లు ఇవాళ పోలీసులు విధించి జైలు పంపించడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా పరిగణిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, కేసులు పెట్టినా, జైల్లో పంపినా మరి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థి వ్యతిరేక విధానాలు ఏమున్నాయో, యువజన వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా పోరాడి తీరుతాం.